అపోస్తల కార్యములు అందరికీ సుపరిచితమైన వాక్యమే. అపోస్తల కార్యములు మరి 8వ అధ్యాయము తీయండి. హల్లెలూయా. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రియే ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగుగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలమని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనును. అతడు లేఖనముందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవను గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపు అడిగెను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించును. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిస్మిచ్చును. వారు నీళ్లలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి అన్నడను చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిలుపు అజోతులో కనబడను. అక్కడి నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. హల్లెలూయా. ఈ పరిశుద్ధ లేఖనం దేవుడు దీవించును గాక. దయచేసి అందరూ కూర్చుందామండి. ఈరోజు సువార్తను గూర్చిని సిగ్గుపడే వారం కాదండి మనం. హల్లెలూయా. ఎవరి గురించి మనం సిగ్గుపడం? దేని గురించి అండి? హల్లెలూయా. ఎంతమంది సువార్తలో ఒక పాలిబాక్సులు ఉండాలని కోరుకుంటున్నారు? ఆమేన్. నీవు సువార్త విషయంలో సిగ్గుపడుతుంటే ఆ సిగ్గుపడే విధానం బట్టి ఒకడు గమనించు, సువార్త చేయను వానికి శ్రమ అంటున్నాడు. ఈరోజు సువార్త ప్రకటించాలి. నీవు కలిగి ఉన్న దేవుణ్ణి ఇతరులకు ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడకూడదు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే బైబిల్ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ బైబిల్ పట్టుకుంటే బంధువులు చూస్తారేమో, స్నేహితులు చూస్తారేమో, ఎవరో చూస్తారేమో అన్న ఆలోచనతో ఆ బైబిల్ను కూడా సెంగుచాటును దాచుకోవడమో, బుట్టలో పెట్టుకోవడమో, బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళే పరిస్థితులు అయిపోయాయి. హల్లెలూయా. సహోదరులారా, గమనిస్తున్నారా? దేవుడు నమ్మదగిన వాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకడు నిద్రపోడైన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చాలా చోట్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజున సజీవంగా నువ్వు ఇంటికి వెళ్తున్నామంటే, ఇంటికి క్షేమంగా వస్తున్నామంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన ఆత్మ ద్వారా నేను కాపాడుచున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఈ వారంలో ఒక ఘోరమైన సంఘటన, ఆ ఏటమగలో జరిగిన ఒక సహోదరులు పాపం వారు ఏదో భక్తి కనపరుచుకోవడానికి వారు కలిగి ఉన్న దానికి పోతున్నారు. హల్లెలూయా. వారి భక్తిని కనపరుచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు. కానీ నీ భక్తిని కనపరుచుకోవడానికి ఇంటి పక్కన ఉన్న మందిరాన్ని కూడా రావట్లే. ఎంత బాధ అండి ఇది. వింటున్నారా సహోదరులారా? ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుడు నిన్ను అంతగా కాపాడుతుంటుండే నీవు దేవుని సన్నిధిలో ఉండడానికి ఎందుకు ఇష్టపడలే? నీ సామర్థ్యం బట్టో, నీ శక్తిని బట్టో, నీ బలం బట్టో నువ్వు దేవుని ఆరాధించలేవు, కానీ ఆయన కృపను బట్టి నువ్వు దేవుని ఆరాధించగలవు. ఇంటి పక్క నుండి కూడా నువ్వు రాలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? ఎంతోమంది వారి భక్తిని కనబరుచుకోవడానికి ఎక్కడెక్కడికో దూరాన వెళ్ళిపోతున్నారు. కానీ వారి యొక్క వారు నమ్ముతున్న విశ్వాసం వారిని కాపాడుతుందో లేదో తెలియదు, కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకుడు నిద్రపోడని చెప్పాడు.
ఆయన ఇచ్చిన మాటను తప్పిపోడండి. కానీ ఈరోజు దేవుని సన్నిధిని వెతకడానికి చాలామంది నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరిని బట్టి నేను చాలా బాధపడుతున్నాను, రోధిస్తున్నాను కూడా. హల్లెలూయా. చూడండి సహోదరులారా, ఈ వారంలో ఒక 6-7 కారులో బయలుదేరి వెళ్ళి తండ్రి కూతుర్లు ఇద్దరు ఒకే స్పాట్లో చనిపోయారు. పెళ్ళైన ఆమె మరి తల్లి వాళ్ళు మరి ఇక్కడి నుంచి బయలుదేరిన కొంతమంది, వేరే మద్రాసు నుంచి బయలుదేరిన వాళ్ళు కొంతమంది. ఎవరేమైనా వారు బయలుదేరుతున్నారు ఏదో ప్లేస్కి వెళ్ళడానికి, కానీ వారు ఒక క్షణం మాత్రం అండి. మన కారు నడిపినా, నువ్వు బండి నడిపినా, నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చేస్తున్నామంటే డోర్ ఏంటి, నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చేస్తున్నామంటే హల్లెలూయా, అది దేవుని కృప కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నమ్మదగినవి? నీ వాహనం నమ్మదగినదా? నువ్వు నడుపుచున్న కారు నమ్మదగినదా? నువ్వు నడుపుచున్న బండి నమ్మదగినదా? నేను అంటున్నాను, ఇనప మొక్కలు నమ్మదగినవి కాదు, కానీ ఆ ఇనప మొక్కల మీద నిన్ను కాపాడుతూ కడ వరకు అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు చేర్చి నిన్ను తిరిగి క్షేమంగా తీసుకొస్తున్నాడు కదా, ఆయన నమ్మదగిన వాడు. నా బైబిల్ చెప్తుంది. మీ బైబిల్లో రాసి ఉందండి? మీ బైబిల్లో రాసుందో నాకు తెలియదు, కానీ నా బైబిల్లో రాసుంది, నన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఆయన నమ్మదగిన వాడు అండి. అందుకే నేను ఎక్కువగా ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ వారమంతా దేవునితోనే గడిపా నేను. మరి ఎంతమంది ఈ వారం దేవునితో గడిపిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు? ఈ వారమంతా దేవునితో గడిపారా? కనీసం రోజులో ఒక్కసారైనా దేవుని తలిచారా? ఒక్కసారి. మేము రోజు దేవుని తలుస్తున్నామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను రోజు దేవునితో సమాసం చేస్తున్నాను, రోజు చేతులు ఎత్తండి. ఏమన్నా మీరు ఎవరు తలుచుకోవట్లేదా? నిజమేనండి. ఒక్కసారి ఆయన పేరు తలిస్తే చాలండి, ఆయన నీ పక్షం ఉంటాడండి. కీర్తనకాడు అంటాడు, కీర్తనలు 34:18 అనుకుంటా, చదవండి ఒక్కసారి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఏమండి, ఎవరికంట? ఏం చదువుతున్నారండి? 18 చదువుతున్నారు కదా, చదవండి. విరిగిన హృదయము గలవారికే యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఎవరిని రక్షిస్తానన్నాడు ఆయన? హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా మన యొక్క గర్వంతోనో అహంకారంతోనో మనకున్న కోపంతోనో మనకున్న ఆ యొక్క స్టైలిష్తోనో లేకపోతే మనకున్న ఏదైనా అదాటితోనో నువ్వు దేవుని కలుసుకోలేవు. నువ్వు దేవుని కలుసుకునే విధానం ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకుని, అసలు నేనేమీ కాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అసలు ఏమీ కాము. అసలు నాలో ఉన్న ఊపిరి కూడా నాది కాదు. నేను జీవించుచున్నానంటే కేవలం నీ కృప. అందరూ చెప్తారా? జీవించుచున్నానంటే కేవలం అని అంటున్నాడు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎవరికి? విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళకి యెహోవా ఆసన్నుడు. ఏదో ఆచారాలు సంప్రదాయాలు చేసుకుంటూ అక్కడ మేము మొక్కేసుకున్నాం, ఇక్కడ మొక్కేసుకున్నాం, అక్కడ మేము అలా చెల్లించేస్తాం, ఇక్కడ ఎలా చెల్లిస్తాం. చాలామంది ఏంటది రాజమండ్రి దగ్గర ఉంది కదా, దేవీపట్నమా గౌరీపట్నమా, అందులోనూ ఉంది. గౌరీపట్నానికి వెళ్ళిపోయి గౌరీని ఆరాధిస్తున్నారు. ఆ గౌరీ ఎవరు? మరియమ్మ. మరియమ్మని ఆరాధించడానికి కాదు నిన్ను పిలుచుకున్నది దేవుడు. మరియమ్మ కాదండి నిన్ను కన్నది, మరియమ్మ కాదండి నిన్ను పోషించేది. మరియమ్మే పరిశుద్ధాత్మ కొరకు ఆ మేడగదిలో కూర్చుంది. యేసును కనిన మరియమ్మే మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకొనుటకు కూర్చుంది అక్కడ. హల్లెలూయా. ఒకలంట మేము మరియమ్మకి చెప్తాం, మరియమ్మ వెళ్ళి యేసుప్రభు చెప్తుందంట. మీకు కూడా తెలుసండి, యేసు ఉన్న చోట మరియమ్మ లేదు. మరియమ్మ ఎక్కడుంది? ఆమె స్థానం వేరు, యేసుక్రీస్తు యొక్క స్థానములు వేరు. ఏ ఒక్కరూ సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే వసించుచుండగా మరి మరియమ్మ అక్కడికి ఎలా పోగలదు?
మరియమ్మ దగ్గరికి యేసుప్రభు అన్న రాగలడు కానీ మరియమ్మ యేసు దగ్గరికి వెళ్ళలేదు. మరి వీళ్ళు మొక్కుతున్న మొక్కులని మరియమ్మ తీసుకెళ్ళి యేసుప్రభుకి ఎలా చెప్తుంది? ఒకవేళ చెప్పాలంటే నీకేమైనా చెప్తే, నాకేమైనా చెప్తే, మరియమ్మకి ఏమైనా చెప్తే మనం ప్రార్థించినట్లుగానే ఆమె ప్రార్థించాలి. కానీ మట్టిలోకి వెళ్ళిపోయిన ఆమె ఎలా ప్రార్థిస్తుంది? సహోదరులు అందరికీ అర్థమవుతుందా? మట్టిలోకి వెళ్ళిపోయిన ఆమె ఇప్పటికీ మట్టిలో ఉందంటారా? ఉందండి. ఉందా? చెప్పాలండి. ఆమె ఇంకా లేచిందా? ఇంకా లేదండి. ఆయన రాకడ వచ్చాక ఆమె శరీరం కూడా మార్పు చెంది ఆమె లేపబడుతుంది. మనం కూడా ఆమెతో సజీవుడుగా లేపబడతాం. మరి యేసుక్రీస్తు కలువరిశిలలో చనిపోయినప్పుడు మరియమ్మ చనిపోలేదుగా. ఆమె పాత నిబంధన భక్తుల్లో పని లేపబడడానికి. ఇప్పుడు కూడా ఆమె ఎక్కడుంది? సమాధిలో ఉంది. ఆమె శరీరం ఏమైపోయింది? కుళ్ళిపోయింది. ఆమె శరీరం ఏమైపోయింది? మట్టి అయిపోయింది. ఏమైపోయినా పర్వాలేదు, మట్టి అయిపోయినా ఏమైపోయినా పర్లేదు, నిన్ను లేపే శక్తి ఆయనకున్నదండి. హల్లెలూయా. ఆయన జీవపు శక్తి కలిగిన వాడు. సువార్త అంటే ఏంటంటే నీవు మరణించినా తిరిగి లేస్తావు, నువ్వు పునరుద్ధరించబడతావు. అదే సువార్త ఉన్నది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకంటాడు 7వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. చెప్పండి. నువ్వు రక్షించుకుంటున్నావా? నువ్వు రక్షించుకోగలవా? చాలామంది అండి వారికి ఉన్న బలంతో ముందుకెళ్తారండి. గట్టిగా ఎండలో గంట నిలబడేటప్పటికి బలమంతా ఏమైపోద్ది? చెప్పండి, ఏమైపోద్ది? సూర్యుడే నీ బలాన్ని పూర్తిగా లాగేస్తున్నాడే, పైపెట్టి లాగేస్తున్నాడా? నీలో ఉన్న మొత్తం గ్లూకోజ్ అంతా తాగేస్తున్నాడే. ఇప్పుడు నువ్వేం చేయాలి? గ్లూకోజ్ తాగాలి మళ్ళీ. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నీడలోకి వస్తే కానీ బ్రతకలేవు. కానీ దేవుడు నీకు ఎలా ఉన్నాడంటే నీడగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన ఎవరిని లేపక్కర్లేదు. ఎవరు వచ్చి ఆయన్ని బాబు లెగినైనా అని చెప్పక్కర్లేదు. ఆయనకేం జోలపాటలు పాడక్కర్లేదు. ఆయనకేం మేలుకొలుపు పాటలు అవసరం లేదు. ఆయనే మనల్ని కాపాడుతూ. నిజమేనండి. ఏమండి, ఓ మాట చెప్తాను. పగలంతా తిరిగి రాత్రి ఇంటికి వస్తావు, ఇంటికాడ పడుకుంటావు. నీ వైపు ఒక కన్ను చూడాలి. అదే సేమ్ టైం ఇంకో దేశంలో ఒకడు ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తూ బోధిస్తూ ఉంటాడు. బోధిస్తున్న వైపు ఒక కన్ను ఉంటుంది. అదే సేమ్ టైం ఒక వ్యక్తి కార్లో వెళ్తుంటాడు. ఆయన బిడ్డ వెళ్తాడా? ఏమండి, ఆయన కన్ను నీ మీద ఉన్నది. నువ్వేం చేస్తున్నా, నువ్వెక్కడికి వెళ్తున్నా ఆయన కన్ను నిన్ను వెంబడిస్తుంది. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, మరి నీవు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావు? హల్లెలూయా. ఈరోజు నా ప్రశ్న అదే, ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు? ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి సువార్త చేయడానికి మనం సిగ్గుపడాలా? చెప్పండి. సువార్త ప్రకటించాలంటే ముందు మనకు సహనం కావాలి. సువార్త ప్రకటించాలంటే మనకు ఓర్పు కావాలి. హల్లెలూయా. ఎవరు ఏమన్నా సరే మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరెవరికి సువార్త ప్రకటించాలి? నాకు తెలిసిన వారందరికీ నేను ప్రకటిస్తూ ఉంటాను. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామా? ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? హల్లెలూయా. మన వారం మనం నేర్చుకున్నాం. నిజమేనండి. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా ఏదైనా చెప్పండి ఒక మాట. సువార్తను గూర్చి సిగ్గుపడువాను కాను. మొన్న వారం మనం నేర్చుకున్న మాట. ఇంకా సువార్త నిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భార్యనైనా రాయబడలేదు. కారణం ఏంటో తెలుసండి? ఆది కాండములు అన్నాడు కదా, నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యను అత్తుకొనుము. ఆ మాట చెప్పిన వాడు మళ్ళీ ఇక్కడ భార్యను విడిచిపెట్టమని చెప్పడం చెప్తాడండి. కానీ అక్కడ ఏమన్నాడు? అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, మళ్ళీ పిల్లలైనా అంటున్నాడు. అంటే పిల్లలైనా కూడా మనం ఏం చేస్తాం?
విడిచిపెడతాం. కానీ ఆయన అంటున్నాడు, నా నిమిత్తం మీరు విడిచిపెడుతున్నారు కనుక మరి నిశ్చయంగా చెప్తున్నాను, మీరు తిరిగి వారిని పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు చిన్న మాటను మీకు పంచుకోవాలంటున్నాను, ఎందుకంటే సమయం మరి అవుతుంది కనుక. హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీపిస్తారు? ఈరోజు సువార్త చేయాలంటే మనకేం కావాలి? మనకేం కావాలి? మొదట సువార్త చేయడానికి మనం నేర్చుకున్న మాట, మనం పునాది మీద కట్టబడి ఉండాలి. హల్లెలూయా. రెండోసారి నువ్వు సువార్త చేయాలంటే నువ్వు సమస్తమును దేవుని కొరకు విడిచిపెట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈరోజు సువార్త చేయాలంటే ఏం చేయాలి? సువార్త చేయాలంటే ఏం చేయాలి? యెహెజ్కేలు గ్రంథము తీయండి, త్వరగా తీయాలి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. అందరూ బైబిల్ తెరిచారా? అందరూ వింటున్నారా? మొదట సువార్త చేయాలంటే నువ్వు సరైన పునాది మీద కట్టబడి ఉండాలి. మన పునాది ఏంటి? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఉన్నది. రెండోది, నా కొరకు నువ్వు సువార్త చేయాలంటే నా నిమిత్తం నువ్వు సమస్తమును విడిచిపెట్టాలి. పౌలు సమస్తమును విడిచిపెట్టాడా? అవునా? సమస్తమును పెంటగయించుకున్నాడా? చెప్పాలమ్మా. మోషే ఐగుప్తు ధనమును విడిచిపెట్టాడా లేదా? రాజుతనం విడిచిపెట్టాడా లేదా? హల్లెలూయా. మరి ఈరోజు సువార్త ప్రకటించాలంటే మరొక కోణాన్ని మనం నేర్చుకుందాం. ఆమేన్. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. అందరూ బైబిల్ తీరవండి, చూడండి, బైబిల్లో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ జనులకు భయపడకము. ముందేం చేయాలి? ప్రజలకు ఏం చేయకూడదు? భయపడకు. వారి మాటలకు భయపడకు. వారు తిరుగుబాటు చేయవారు, అయినా నువ్వు వారికి భయపడకు. ఉన్నదా? ఉందండి. ఎప్పుడు నీలో ఆ భయం పోతుందంటే, మొదట పేతురులో భయం ఉంది, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఆ భయం వారిలోంచి పోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అంటున్నాడు, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించు అనేను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 8వ వచనం అంటాడు, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినును వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నువ్వు వారికి తెలియచేయి. చెప్పు. నువ్వు ఏదైతే వర్తమానం వింటున్నావో, ఏ వాక్యానికైతే నువ్వు సాక్షిగా ఉంటున్నావో, ఏ వర్తమానానికైతే నువ్వు సాక్షిగా ఉన్నావో, దేవుడు నీకు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాడో ఆయన గురించి ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడకు, భయపడకు, జడియకు. నేను నీతో ఉన్నాను, నీ నోటికి నోరుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు. వారు విన్నా వినకపోయినా నువ్వు చెప్పు, అంతే అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి అక్కడ ఏమంటున్నాడు, నరపుత్రుడ, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పు మాటను విని. ఏమిటి? ముందు వినాలా? ఆయన చెప్పిన మాటను వినాలా? విని నోరు తెరిచి. ఇదేంటండి వినడం ఏంటి, తినడం ఏంటి? ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయా? సహోదరులారా అందరూ ఇక్కడ ఉన్నారా? మొదట యెహోవా మాట వినాలి, రెండోసారి తినాలి. సాయంకాలం కూడా అదే మా మెసేజ్, వినాలి తినాలి. ఇప్పుడు మనం వినాలి తినాలి. తింటే ఏమవుతావు? తినకపోతే ఏమవుతావు? తింటే ఏమవుతావు? గట్టిగా వినవట్లేదు. పొద్దున్న తినకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. టిఫిన్ తినకపోతే నీరసం వస్తుంది, అవునా? ఏమి తినకపోయినా నీరసం వస్తుంది, అన్నం తినకపోయినా నీరసం వస్తుంది. మరి ఆత్మకు ఆహారం పెట్టకపోతే ఏమవుతుంది? చెప్పండి అమ్మా. ఓ బ్రదర్స్ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు తినకపోతే ఏమవుతావు? బలహీనుడు అయిపోతావు. ఎందులో? క్రీస్తులో, ఆత్మలో, వాక్యములో నువ్వు బలహీనుడు అయిపోతావు. అందుకే యేసుకొలతో చెప్తున్నాడు, నేను చెప్పిన మాటను విని నేను ఇచ్చుదానిని నోరు తెరిచి భుజించు. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు యెహెజ్కేలు 2:10, నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడును. ఆయన దాని నమ్మందరూ విప్పగా
అది లోపటను వెలుపటను రాయబడిదై ఉండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేస్కేలుతో ఏమన్నాడు? యేస్కేలుతో ఏమన్నాడు? నేను చూడగా గ్రంథము పట్టుకొని ఒక చెయ్యి. అమ్మా, అందరు ఇక్కడ ఉన్నారా? ఒక చెయ్యి వచ్చింది. ఆ చెయ్యిలో ఏముందండి? గ్రంథం ఉంది. హల్లెలూయా. గ్రంథం ఉందండి. నా ముందరగా విప్పగా అది లోపటను వెలుపటను ఎలా ఉందంట? రాయబడిందే ఉన్నది. లోపట వెలుపట రాస్తుంది. అది అదొక గ్రంథము. అది ఆ గ్రంథం పట్టుకున్న చెయ్యి ఎవరిది? ఆయనది. హల్లెలూయా. ఇప్పుడు అందులో ఏమున్నదంటే మహావిలాపమును, మనోదుఖమును, రోదమును అందులో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. అంతటా అందరూ తీసారా బైబిల్? ప్రకటన 10:8. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకోమని చెప్పుట వింటిని. ఏమిటి అక్కడ పుస్తకం ఉందా? యేస్కేలు చేతిలో ఒక పుస్తకం ఉందా? యేస్కేలు ఆ పుస్తకాన్ని చూచాడా? ఇప్పుడు అది దేవుని చేతిలో ఉంది కదా. అది కూడా విప్పినప్పుడు అందులో కొన్ని విషయాలు ఉన్నాయా? లోపట వెలుపట కూడా అది ఏముంది? రాయబడి ఉందా? హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడవై వాని ఉండి కుడి చేత చూచితిని. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు పట్టుకున్నారా? యేస్కేలు ఒక దర్శనం చూస్తున్నాడు. యేస్కేలు దర్శనంలో ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఒక హస్తం పట్టుకొని వచ్చింది. దాని లోపల వెలుపట రాయబడి ఉంది. ఉందా లేదా? ఉందా అమ్మా? ఉంది, రాసి ఉంది. ఏం రాస్తుందో కూడా అక్కడ చెప్పబడి ఉంది. ఇప్పుడు అదే పుస్తకం మనకి ఎక్కడ కనబడుతుంది? ప్రకటన 5లో కనబడుతుంది. అది లోపటను వెలుపటను రాత కలిగి ఉన్నది. అది కుడి ఏంటంట? 7 ముద్రలు. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న, అంటే ముద్ర వేసిన, చెప్పండి, ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడవైని కుడి చేత చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే పుస్తకం ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది? మళ్ళీ ప్రకటన 10:8లో కనబడుతుంది. ఏముందమ్మా? అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచున్నా, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకుని చెప్పుట వింటిని. హల్లెలూయా. మరి విన్నప్పుడు నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము. ఏం చెప్పాడండి? అమ్మా, యేస్కేలుతో ఏం చెప్పాడు? నేను ఏం చెప్తున్నానో ఆ మాటలు విని తినాలి. సోదరులారా, యేస్కేలుతో దేవుడు ఏం చెప్పాడు? నేను ఏదైతే చెప్తున్నానో వాటిని విని తినివేయమని చెప్పాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం తీసారందరూ కూడా బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము. అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకి ఏమైందంట? చేదాయను. హల్లెలూయా. తినవేయడం జరిగింది, తర్వాత ఏమైందంట? కడుపుకి ఏమైంది? చేదాయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యం దగ్గరికి వద్దాం. ఎంతమంది వాక్యంతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు? ఆమేన్. ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ముందు మనం ఏం చేయాలి? ముందు వినాలి, తర్వాత తినాలి. హల్లెలూయా. ముందు వినుట, నెక్స్ట్ ఏంటండి? తినుట. యేస్కేలు విన్నాడు, తిన్నాడు. ఇప్పుడు యోహాను విన్నాడు,
తిన్నాడు. ఇప్పుడు వధువు ఏం చేయాలి? వినాలి, తినాలి. హల్లెలూయా. తిన్నవారు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? మార్గదర్శి అని వర్తమానంలో చెప్తున్నాడండి. హల్లెలూయా. గమనించండి, మార్గదర్శి అని వర్తమానంలో యెరూషలేము నుండి ఆ నపుంసకుడు దిగి వచ్చుచున్నప్పుడు అప్పుడు ఈ ప్రపంచంలో దేవుడు ఒక మార్గదర్శిని కలిగి ఉన్నాడు. నిజమేనండి? ఆ మార్గదర్శి ఎవరు? ఎవరైనా చెప్పచ్చు. ఆ మార్గదర్శి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నాడు ఆ మార్గదర్శి? ఆ మార్గదర్శి ఎలా ఉన్నాడండి? పరిశుద్ధాత్మగా ఉన్నాడు. చప్పట్లు కొడతారా? ఆయన పరిశుద్ధాత్మగా మార్గదర్శిని మన మధ్యకి పంపించున్నాడు. హల్లెలూయా. ఈ మార్గదర్శి నింపబడిన మనిషిని అక్కడ పంపుచున్నాడు. నిజమేనా? మార్గదర్శి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి. ఎవరో? పిలుపు. ఎవరండి? పిలుపు దేని చేత నింపబడ్డాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. అక్కడకు పంపుచున్నాడు. అతడు ఒక బోధకుడు కాడు. పిలుపు ఏం కాడండి? చెప్పాలి సోదరులారా. పిలుపు ఏం కాడండి? బోధకుడు కాడు. అతడు పెద్దల్లో ఒకడు. పిలుపు ఎవరండి? పెద్దల్లో ఒకడండి. పిలుపు సువార్తికుడు కాదు, పిలుపు బోధకుడు కాదు. కానీ పిలుపు ఎవరండి? 7 పెద్దల్లో ఒకడు. ఎవరు 7 పెద్దలు? అపోస్తలులు. వారు సువార్తను ప్రకటిస్తుండగా జనాభా పెరుగుతున్న సందర్భంలో కొంతమందిని అక్కడ ఆ పేతురు, యోహానులు ఏం చేశారంటే ఒక 7 పెద్దలను ఏర్పరచుకున్నారు. ఏర్పాటు చేసుకుని వారి మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పిలుపు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. స్తెఫను కూడా పెద్దల్లో ఒకడు. స్తెఫను సువార్త నిమిత్తం తన ప్రాణాలని ఇచ్చేశాడు. నిజమేనా? రాళ్ళతో కొట్టినప్పుడు స్తెఫను ఏమన్నాడు? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు ప్రభువా అన్నాడు. ఇప్పుడు పిలుపు కూడా ఎవరంటే ఆ అపోస్తుల ద్వారా ఏర్పాటు చేయబడిన 7 పెద్దల్లో ఒక్కడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ పిలుపు ఆ పుస్తకమును ఏం చేశాడు? తినేశాడు. నిజమేనంటారా? పుస్తకము తిన్నవాడు నెమ్మదిగా ఉంటాడా? నువ్వు ఇంకా పుస్తకం తినలేదు కనుకే నువ్వు అలా కూర్చుని ఉంటున్నావు. నువ్వు కానీ పుస్తకం తిన్నట్లయితే నువ్వు నెమ్మదిగా ఉండలేవు. ఎందుకు? ఆయన పని నిమిత్తం పరుగు తీస్తావు. ఇంకా దాన్ని భుజించలేని వాడు, వానికి శక్తి లేదు కనుక అతడు కదలలేడు. కానీ జనులు భ్రమలో ఉన్నారు. సాతాను వారిని భ్రమలో ఉంచినది. ఓ చాలు, నువ్వు ఆ విధంగా ఉండు, నువ్వేమీ చేయనక్కర్లేదని చెప్తుంది. అదేంటనుకున్నావు? అది నీ మనస్సు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరండి? నీ మనసే నీ శత్రువు అండి. ఇక చాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అలాగే ఉండు. ప్రార్థన చేయకు, చర్చికి వెళ్ళకు, కోటాలకు వెళ్ళకు. ఈరోజు ఆ శత్రువు మాట విని చాలామంది ఆరాధన మిస్ అయిపోతున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆమేన్. హల్లెలూయా. శత్రు మాట వినడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదండి. నీ మనసు మాట నువ్వు వినకూడదు. మరి ఎవరి మాట వినాలి? హల్లెలూయా. ఎవరి మాట వినాలండి? ఇక్కడ చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మన మనసు చాలా చెడ్డదండి. మన హృదయం చాలా మోసకరమైందంట. బైబిల్ ఏం చెప్తుంది? హృదయం మోసకరమైంది, నాలుక ఇంకా కత్తి కంటే పదునైందంట. వీటిని అన్నిటిని మనం ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవడానికి దేవుని శక్తిని మనం పొందుకోవాలి. అమ్మా, కూర్చోడానికి రాలేదు, చప్పట్లు కొట్టడానికి వచ్చాం, దేవుని స్తుతించడానికి వచ్చాం. ఆమేన్ అని చెప్పి వాళ్ళగా ఉండాలి. ఆమేన్. ఖచ్చితంగా ఈ పిలుపు ఏం చేస్తున్నాడు? సువార్తకు వెళ్తున్నాడు. ఈ సువార్తకు వెళ్ళే ముందు ఆ పుస్తకమును తినేశాడంట, వాక్యమును తినేశాడంట. కానీ అతడు బోధకుడు కాదు, సువార్తికుడు కాదు, కానీ ఒక పెద్దగా ఉన్నాడు. అయినా అతనిలో మంట ఉంది. నేను అంటాను, చాలామంది ఇక్కడ నిలబడి బోధించబడి వాళ్ళు చేసుకుంటారులే, ఇక్కడ ఏదైనా నిలబడి మాటలు వాళ్ళు చేసుకుంటారులే. మరి నువ్వెందుకంట దేవుడి కోసం ఉన్నది? అంటే యోహాను ఒక్కడే తినేమన్నాడు కదా పుస్తకం. యోహాను ఒక్కడే తినేస్తే సరిపోయిందా? యోహాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి నువ్వు ఆ పుస్తకం తింటే నువ్వు ఎలా ఉంటావు? నేను అడిగేది ఏంటో తెలుసా సహోదరుడా, సహోదరి?
కనీసం నీ ప్రాణ స్నేహితులు ఉంటారు లోకంలో, ఉంటారా లేదా? ఉండరండి? ప్రాణ స్నేహితులు ఎవరు లేరా? మీ ప్రాణ స్నేహితుడు ఎవరు? అయిపోయి నిజమే. మీకు ఏ బాధ వచ్చి వచ్చినా ప్రాణ స్నేహితుడికి చెప్పేస్తున్నారా? చెప్పండి. మీ ప్రాణ స్నేహితులకి చెప్తున్నారా? ఫోన్ తీసుకుని ఎవరు చెప్తున్నారు చెప్పండి, నిజం చెప్పండి. మన దేవుని మందిరంలో ఉన్నాం కదా. ఎక్కడ ఉన్నామండి బ్రదర్? మనం ఎక్కడ ఉన్నాం? దేవుని మందిరంలో ఉన్నాం. నీకు బాధ కలగగానే నువ్వేం చేస్తావు? ప్రభువా నాకు బాధ కలిగిందని ఆయన దగ్గరికి వస్తావా? ఎక్కడికి వెళ్తావు? మీ ప్రాణ స్నేహితుడు ఎవరు అనుకుంటున్నావు? ఫస్ట్ మీ ఫోను మీ ప్రాణ స్నేహితుడు. ఆ తర్వాత ఆ ఫోన్లో ఉంటారు ఇంకా స్నేహితులు. నిజమేనా ప్రసాద్? అంతేనా చెప్పింది? కరెక్టేనా? ఫస్ట్ మన స్నేహితుడు ఎవరు? ఫోను. ఆ ఫోన్ లోపల ఉంటారన్నమాట, లింకులు మాట. వాళ్ళు ఒక స్నేహితుడు ఉంటే చాలండి, ఆ స్నేహితుడు వెనకతల అనేక మంది స్నేహితులు ఉంటారు. నిజమేనా? చెప్పండి బ్రదర్, నిజమేనా? కానీ ఈ స్నేహితుడు వెనకతలు ఉంటే నీ వెనకతలు దూతలు ఉంటాయి. ఫోన్ వెనకతలు ఉన్నావు అనుకో, అందులో ఉన్న స్నేహితులు నీకు రకరకాల సలహాలు ఇస్తారు. హల్లెలూయా. కానీ గమనించండి, ఈ పిలుపుకి ఎవరు స్నేహితుడు అంటే దేవుడే. దేవుడి వాక్యాన్ని తినేసాడంట, తినేసి ఉండలేకపోతున్నాడు, పరిగెడుతున్నాడు. సువార్తను ప్రకటించాలి, ఎవరికొక ఆ మాటను చెప్పాలి. నిజమేనా? హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ. బైబిల్లో ఇంకో పిలుపు ఉన్నాడు, యేసుప్రభు ఉన్న దినాల్లో ఉన్న పిలుపు. ఆ పిలుపు ఏస్తూ ఉన్నప్పుడే తన స్నేహితుడైన నతానయేలుకి వర్తమానం పట్టుకెళ్ళాడు. తెలుసా? ఎన్ని కిలోమీటర్లు నడిచాడంట? ఇంచుమించు కొండ అవతల నడిచాడంట. 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళి యేసు ప్రభు కొరకు సాక్ష్యం చెప్తుంటే ఆ యొక్క స్నేహితుడు ఏమన్నాడు? నతానయేలు ఏమన్నాడు? ఏదైనా నజరేతు నుంచి మంచిది వస్తుంది ఏంటి అంటుంటే ఈ పిలుపు ఏమన్నాడు? వచ్చి చూడు అని. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు నడుచుకుంటూ మళ్ళీ ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో. నిజమేనా? మన స్నేహితులకి ఏం చెప్పాలి? ఈ సత్య సువార్తను చెప్పాలి, వచ్చి చూడమని చెప్పాలి, వచ్చి చూసినప్పుడు రుచి తెలుస్తుందని చెప్పాలి. ఆమేన్. సెల్ ఫోన్లో చూసిన ఆ యొక్క రుచి తెలిసిపోద్దా? వంటలు ఎన్నో చూద్దాం, గులాబ్ జాములు ఎలా చేయాలి, నిజమేనా? బిర్యానీ ఎలా చేయాలి, చికెన్ ఎలా చేయాలి, రకరకాల ఫ్రైడ్ రైస్లు ఎలా చేయాలి, అన్ని సెల్ ఫోన్లో చూద్దాం. చూసినంత మాత్రం నువ్వు టేస్ట్ చూసేస్తావా? ఏం చేయాలి? చేసుకోవాలి. అలాగే దేవుని వాక్యము గనుక రుచి చూడమని నీ స్నేహితుల్ని ఆహ్వానించాలి. అక్కడున్న పిలిపేమో యేసుక్రీస్తు దినాల్లో నతానయేలుకు సువార్త ప్రకటించి తిరిగి తీసుకొస్తుండగా యేసు ప్రభు అన్నాడు, ఇతడు కూడా నిజముగా ఇశ్రాయేలుడే. ఇతడు ఆ చెట్టు కింద ఉండి ప్రార్థించినప్పుడే నేను అతను చూచితినని చెప్పాడు. అంటే దేవుని కన్నా ఎక్కడికి వెళ్ళింది? ఈ పర్వతం దగ్గర దేవుడు ఉంటే ఆ పర్వతం అవతల ఉన్నారు వాళ్ళు. ఆ పర్వతం అవతల ఉన్న వ్యక్తి ఏమి చేస్తున్నాడో యేసుక్రీస్తు ఇక్కడే చెప్పేస్తున్నాడు. మరి నిన్ను ఆయన చూడట్లేదంటవా? ఆయన కన్ను నిన్ను వెంబడించట్లేదా? ఆయన కన్ను నిన్ను చూడట్లేదంటవా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, ఈ పిలుపు పెద్దల్లో ఒకడు. ఈ పిలుపు దేవుని ఆత్మచేత నింపబడి అనేక మందిని స్వస్థపరుస్తున్నాడంట. ఏంటి? స్వస్థపరచడానికి పాస్టర్లే కావాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వస్థపరచడానికి ఎవరికాలు పాస్టర్లు కావాలా? ఒకసారి చూద్దామా? 8వ అధ్యాయం తీయండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయమే కదా మనం తీసాం. హల్లెలూయా. చూడండి, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదరబోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండును. ఎవరు ఈ సౌలు? దమస్కు మార్గములో పట్టబడిన ఆ పౌలే ఈ సౌలు. హల్లెలూయా. కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి అప్పుడు చేసిరి. నిజమేనా? చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటించు చెదిరిపోయారు వాళ్ళు. సువార్త ప్రకటిస్తూ అనేక మందికి సువార్త వాక్యం ప్రకటిస్తూ సంచారం చేశారు.
అప్పుడు పిలుపు సమరయ పట్టణం ముందు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. నిజమేనా? పిలుపు ఎక్కడికి వెళ్ళాడండి? 5వ వచనంలో, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. హల్లెలూయా. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను ఎవరు చేశారు? పిలుపులో ఉండి దేవుడు చేశాడు. పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఎవరు ప్రార్థిస్తే? అంటే పెద్దలకు దేవుడు ఏమిచ్చాడు? ప్రార్థించే శక్తినిచ్చాడు. నిజమేనా? ఇప్పుడు ఆ పెద్దలు ఏం చేయాలి? ముందు ఆ పుస్తకమును తినేయాలి. విప్పబడిన ఆ గ్రంథమును ఏం చేయాలి? తినేయాలి. తినేసినప్పుడు దేవుని శక్తి ఆటోమేటిక్గా మనలోకి వస్తుంది. పెద్దలే తినాలా, మనం తినకూడదా? అమ్మా చెప్పండి అమ్మా. ఆమేన్. హల్లెలూయా. అయితే అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగి ఉన్నది. ఎందుకు? మా పట్టణంలో దెయ్యాలు వదిలిపోతున్నాయి, కుంటోళ్ళు బాగైపోతున్నారు, గుడ్డోళ్ళు చూసేస్తున్నారు, అందరూ బాగైపోతున్నారు. కాబట్టి ఆ పట్టణానికి ఏంటి? సంతోషం. నిజమే కదండి? దేవునికి స్తోత్రం. అప్పుడు సీమోను అని ఒక మనుషుడు వచ్చాడంట. ఎవరండి? సీమోను అను మనుషుడు. అతడు ఆ పట్టణంలో గారడ చేస్తూ ఆ పట్టణంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడంట. ఏం సంపాదించాడు? అతను చూసిన వారందరూ అనుకున్నారంట ఇతనితో దేవుడు ఉన్నాడేమో, అందుకే ఈ వ్యక్తి ద్వారా అనేక మందిని అనేక కార్యాలు చేస్తున్నాడు అనుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. గమనిస్తున్నారా? నిజంగా పిలుపు అంటండి ఆ సువార్త ప్రకటిస్తూ అనేక మందికి రక్షణ ఇచ్చాడంట. కానీ వారు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. 17వ వచనంలో చూడండి, 15వ వచనం చూడండి. మీరు వచ్చి వారి పరిశుద్ధాత్మ పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచి వారు ఏమయ్యారు? పరిశుద్ధాత్మను. ఈ పెద్దల్లో ఒకడు వెళ్ళి సువార్తను ప్రకటించి వారి కొంతమందికి ఏం చేశాడు? బాప్తిసాలు ఇచ్చాడా? ఇచ్చి వారిని సంఘం యొద్దకు తీసుకొచ్చాడా? మరి సంఘం అంటే ఎవరు? పేతురు యోహాను. వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. వారి ఎదుట ద్రవ్యం పెట్టాడంట. హల్లెలూయా. ఎవరు? సీమోన్ అన్నవాడు. సీమోన్ అన్నవాడు పేతురు యోహాను దగ్గర డబ్బులు పెట్టి, ఇదిగో పిలుపు ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తున్నాడో అతడు పొందుకున్న అదే శక్తి నాకు కూడా ఇవ్వండి, నేను కూడా ఏం చేస్తాను? ఏం చేస్తాడు? అధికారం చేత ఏం చేస్తాడండి? వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచేతను వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వమని అడిగాడంట. ఏమండి? డబ్బుతో వస్తుందా పరిశుద్ధాత్మ? కాదండి. మొదట పునాది సరిగ్గా ఉండాలి. రెండోది ఏంటి? సమస్తమును దేవుని కొరకు విడిచిపెట్టాలి. 3 ఏం చేయాలి? మనుషులకు భయపడక ఆయన చెప్పిన మాటలు విని తినాలి. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఇక్కడ ఏమన్నాడు? డబ్బు పెట్టేసి పరిశుద్ధాత్మ ఇచ్చామంటున్నాడు. ఇచ్చామంటే అది కుదురుతుందా? హల్లెలూయా. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకో. ఏమండి? ముందు గద్దించాడు, తర్వాత మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. హల్లెలూయా. గ్లోరీ. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోనమని చెప్పాను. ఇది ఇంకా ఘోరం. వాళ్ళేమో దేవుని వేడుకోనైనా నువ్వు అడిగినది ఏదో చాలా తప్పు, నువ్వు దుష్టత్వంలో ఉన్నా అని చెప్తున్నావు కదా, నువ్వు దేవుని ప్రార్థించు, ఒకవేళ దేవుడికి క్షమిస్తాడేమో అని చెప్తుంటే ఆయన ఉన్నాడు, అవన్నీ నాకు తెలీదు, మీరే ప్రార్థించండి.
కొంతమంది అలాగే ఉంటారు కదా విశ్వాసులు. అవన్నీ మాకు తెలియదు, మీరే చేసుకోండి. అవన్నీ మాకు తెలియదు, మీరే ప్రార్థించుకోండి. ఏమండి, మేలు చేయు మార్గము నీ ముందు పెట్టినప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడి దాన్ని చేయవలను. హల్లెలూయా. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోమని చెప్పును. అంతటి వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. సమరయలో అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించారు. కానీ ఫిలిప్పు ప్రభువుతో వచ్చి, నువ్వు దక్షిణానికి వెళ్ళు. హల్లెలూయా. యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకో. అక్కడ ఒక నపుంసకుడు వస్తున్నాడు. అతడు ఎవరో తెలుసా? ఐథియోపియా అంటే ఏంటంటే సౌత్ ఆఫ్రికా, అంతేనండి. ఐథియోపియా అంటే ఏంటండి? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా దేశంలో రాణి అయిన కందాకే క్రింద, ఆమె పేరు కందాకే. రాణి పేరేటండి? కందాకే. కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు, ఇతడు కూడా ఎవరో ఐథియోపియుడు, నపుంసకుడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు ఏటాటా వచ్చేవాడంట. అంటే తన బాధ్యతను నెరవేర్తూ, తన పాపముల నిమిత్తం, తన పాపములు కప్పివేసుకోవడానికి ఎక్కడికి వచ్చేవాడు? యెరూషలేము వచ్చి గొర్రెల్ని, మేకల్ని, దూడల్ని బలి అర్పించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయి ఉండేవాడు. ప్రతి ఏటా అలా వేస్తూ ఉన్నాడు. కానీ ఈసారి వచ్చే విధానం వేరు. ప్రతి ఏటా వచ్చాడు, కానీ ఈసారి వచ్చే విధానం వేరు. ఎందుకంటే అతని కొరకు యేసుక్రీస్తు కలువరి శిలువలో రక్తం కార్చాడు. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు? నపుంసకుడికి తెలియదండి. ఎందుకంటే నపుంసకుడు ధర్మశాస్త్రమును చదువుతూ ఉన్నాడు. ఏటేటా యెరూషలేముకు వెళ్తున్నాడు, ఏటేటా బలులు అర్పిస్తున్నాడు, ఏటేటా తన పాపంలో కప్పుకుంటున్నాడు. కానీ అతని కొరకు ఒక దూత వచ్చి అతని కొరకు రక్తము కార్చి అతని పాపములు కడిగి వేస్తున్న సంగతి అతనికి మాత్రము తెలియదు. కానీ అతడు తన విధిని నిర్వహించుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో బలులు అర్పించేసి తిరిగి మళ్ళీ రథం మీద ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా ఇప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాడంట. ఏం గ్రంథం సహోదర? ఏ గ్రంథం? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథము ప్రవక్త అంటున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము అక్కడ రాయబడిన మాటలో అతను చదువుతున్నాడు. అంటే ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం కూడా అతను ఏం చదివాడు? అక్కడ ఉంది కదండి, ఆయన గొర్రెపిల్ల వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండును. హల్లెలూయా. చూడండి 6వ వచనం చూడండి. 5వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 53:5. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడును, మన దోషం బట్టి నల్లగొట్టబడును, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెవేల త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడును, అతడు నోరు తెరవలేదు, వద్దకు తేబడు గొర్రెపిల్ల. అదేనా రాయబడింది అక్కడ? ఆమేన్. బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఏమండి, అదేనా చదువుతున్నాడు అక్కడ? యెషయా గ్రంథంలో రాయబడిన మాటలో ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు? తెరిచి చదువుతూ ఆ రథం మీద కూర్చుని వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ చెప్తుందంట, పిలుపు గమనించు, ఇదిగో నువ్వు ఒక చోటకు వెళ్ళాలి, నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపో. ఆ అరణ్యం ఎక్కడుందో కూడా పిలుపుకి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోమన్నప్పుడు పిలుపు ఏమన్నా చెప్పాడా? మారు మాట, నేను ఇప్పుడు వెళ్ళను ప్రభువా అని అన్నాడా? మీకు కూడా తెలుసా అండి, పిలుపు ఉన్న స్థలములు అంట వేల సంఖ్యలో జనాభా ఉన్నారంట. ఎంతమంది ఉన్నారమ్మా?
ప్రవక్త అంటాడు, అక్కడ కొన్ని వేల మంది పిలుపు మాటలు వినడానికి వచ్చారంట. పిలుపు ద్వారా అద్భుతాలు సూచక్రియలు చేయించుకోవడానికి వచ్చారంట. కానీ దేవుడు ఏమంటున్నాడు, పిలుపు ఈ స్థలమును విడిచి నీవు అరణ్య మార్గమును పో. హల్లెలూయా. గట్టి కొడతారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మార్గదర్శన వర్తమానం 38 పేరాగ్రాఫ్లో చెప్తున్నాడు. అందువల్ల మార్గములో ఆయన చెప్పినవేమనగా, పిలుపు ఇప్పుడు ఆ గుంపును విడిచిపెట్టు. ఏ గుంపును విడిచిపెట్టాలి? కొంతమంది దేవుడు చెప్తాడు, ఇదిగో నాకు తెలిసిన వ్యక్తి దగ్గర నువ్వు వెళ్ళు అంటాడు. కానీ ఆ వ్యక్తి 10,000 మంది దగ్గర కూర్చుంటాడంట. ఎంతమంది దగ్గర కూర్చుంటాడు? 10,000 మంది దగ్గర కూర్చుంటాడు. కానీ దేవుడు అంటాడంట, నువ్వు ఆ వారిని విడిచి నేను చూపించు స్థలముకు వెళ్ళమంటాడంట. కానీ ఈ పిలుపు కూడా అక్కడున్న 10,000 మందిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్య మార్గంలోకి వెళ్ళిపోతానండి. అరణ్య మార్గంలో ఏముంటాయండి అమ్మ చెప్పాలి? అరణ్య మార్గంలో ఏముంటాయి? ఎవ్వరూ ఉండరు. హల్లెలూయా. ఎవ్వరూ లేని ఎడారిలోనికి వెళ్ళము. ఎందుకు? ఆ ఎడారిలోనికి పంపిన మార్గదర్శి అయిన పరిశుద్ధాత్మ అప్పుడు ఆ నపంసకుడు ఆ మార్గం గుండా వస్తాడన్న సంగతిని తెలియజేసును. హల్లెలూయా. అంటున్నాడు, నీవు వెళ్ళిపోచున్న ఆ రథమును పట్టుకోమన్నాడు అంటండి. రథం స్పీడ్గా వెళ్తుందా, మనిషి స్పీడ్గా వెళ్తాడా? చెప్పాలి. నడుస్తున్న వ్యక్తి స్పీడ్గా వెళ్తాడా, రథం స్పీడ్గా వెళ్తుందా? కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పిలుపుతో చెప్పిందో ఆ పిలుపునంట ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎత్తుకుని ఎంత వేగంగా వెళ్ళగలడో అంత వేగంగా వెళ్ళి ఆ రథమును పట్టుకున్నాడంట. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈ 10,000 మంది బాధపడుతున్నారంట. వేల సంఖ్యలో ఉన్న ప్రజలు బాధపడుతున్నారు. పిలుపు ఎక్కడ పోయాడు? మళ్ళీ అలాంటి వ్యక్తి మాకు దొరకడు. పిలుపు ఎక్కడ పోయాడని వాళ్ళందరూ బాధపడుతున్నారంట. కానీ దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఎన్నికలో ఉన్న వారిని రక్షించుకొనుట. ఎవరిని రక్షిస్తాడైనా? 10,000 మంది కొరకు రాయడైనా, ఎన్నికలో ఉన్న వారి కొరకు వస్తాడైనా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతను షోమ్రోను నుండి ఎడార్లకు వెళ్ళడానికి నిశ్చయంగా బయలుదేరాడంట. హల్లెలూయా. చూడండి, నీకు అన్ని విషయంలో తెలుసు అని వర్తమానం చెప్తున్నాడు. 52వ సంవత్సరంలో అతను షోమ్రోను నుండి ఎడార్లకు వెళ్ళడానికి బయలుదేరాడు. ఒక పెద్ద సమావేశం మధ్యలో వేలాది మందిని విడిచిపెట్టాడు. మరియు నగరము సంతోషిస్తుంది. ఆ స్వస్థతల అద్భుతాలు చూసి సంతోషిస్తుంది. ఆయనను నీవు ఎడార్లోనికి పోయి అక్కడ నిలబడని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఒక్క వ్యక్తి ఉన్నా అమ్మా చెప్పండి అమ్మా. చాలామంది సువార్థకులు, చాలామంది సేవకులు ఏంటంటే జనాభా ఎక్కడ ఉంటారో అక్కడికే పోదాం అనుకుంటారు. కాదు, ఎన్నికలో ఎవరుంటారో వారి దగ్గర పోవడమే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని యొద్దకే దేవుని పరిశుద్ధాత్మ నిన్ను తీసుకుపోతుంది. ఆమేన్, గ్లోరీ. కాబట్టి గమనించు, దేవుడు అందించిన ఆరాధన స్థలం అనే వర్తమానంలో పిలుపు దేవుని స్వరం ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అతను దేవుడు అందించిన మార్గంలో వచ్చాడు గనుక. అతను దేవుని గురించి ప్రశ్నించలేదు. ప్రభువా నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావని ప్రశ్నించాడా? లేదండి. దేవుడు చెప్పిన అదే మాటను అతడు ఫాలో అయ్యాడు. గ్లోరీ, గ్లోరీ. ముగింపులోకి వస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. చాలామంది అంటారు, ఆ వర్తమానంలో అంటున్నాడు, నేను చేయాలంటే ముందు రాష్ట్ర అధ్యక్షుడిని చూడాలి, నేను బిషప్తో మాట్లాడాలి. దాని గురించి ఏమీ లేదు. దేవుని తలంచుకున్నాడు. అతడు ఎడార్లకు వెళ్ళాడు. ఆ నపంసకుడిని మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు పిలుపు తన దృష్టి నుండి అతన్ని పట్టుకునే వరకు ఆ వేగవంతమైన శక్తితో నిండి ఉన్నాడు. ఆలోచించండి, అతని మత్య శరీరంలో అతని భౌతికమైన జీవి నపంసకుడి దృష్టి నుండి బయటకు పడింది. అది నిజం. దేవుడు తన అవసరం ఉన్న చోటికి అతన్ని తీసుకెళ్ళగలడు. అతను పట్టుబడ్డాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అక్కడికి పోయి ఆ రథాన్ని పట్టుకుని అంటున్నాడు, సహోదరుడా నువ్వు చదువుతున్నదేంటో నీకు తెలుసా? అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది? పాపం అతను చదువుతున్నాడు కానీ ఆ వాక్యము నెరవేర్పు అయిపోయిందనే సంగతే. ఈ రోజును కూడా చాలా మంది డినామినేషనల్కి చదువుతున్నారు కానీ ఆ వాక్యం నెరవేర్పు అయిపోయిన సంగతే తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? గ్లోరీ.
నిజమేనండి. అతడు చదువుతున్నదో అతడికి ఏంటో తెలియదు కనుక దేవుడు ఏం చేశాడు, తన ఆత్మ ద్వారా పిలుపును అతని యొద్దకు పంపించాడు. ఈ రోజున కూడా చాలామంది బైబిల్ చదువుతున్నారు లేదా? మలాకీ గ్రంథంలో యెహోవా నియమించిన మహాభయంకరమైన దినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతానన్న మాట ప్రకారం అది చదువుతున్నారు. కానీ దాని భావం వారికి తెలియక విడిచిపెడుతున్నారు. దాన్ని ప్రత్యక్ష ఇవ్వడానికి మనలాంటి వారిని దేవుడు తన ఆత్మ ద్వారా పంపుచున్నాడు. 7వ దూత పలుకు దినములు అతడు బోధ వచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మములన్నీ సమాప్తం అని చెప్పాడు. వాక్యం అయిపోయింది, అది నెరవేర్పు అయిపోయింది. కానీ అది చదువుతున్నారు, కానీ ఆ చదువుతున్న మాట వారికి తెలియట్లేదు. అందుకొరకు దేవుడు తన ఆత్మతో తన ప్రజలను పంపుచున్నాడు. హల్లెలూయా. మరొక మాట, ప్రకటన 10:1 బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చును. అతను మేఘము ధరించుకుని, ఇదిగో మేఘం, వింటున్నారా? ఆ మాట చదువుతారంతే. అదేంటంటే ఏంటో మాకు తెలీదు. కొన్ని పదాలు మనం పట్టించుకోకూడదు, చూడకూడదు, వాటిని మనం వెంబడించకూడదు, మనకెందుకు అని విడిచిపెట్టే ప్రజలు ఉన్నారు. కానీ ఎన్నిక కలిగిన ప్రజల యొద్దకు ఆ వాక్యానికి తీసుకుని వెళ్తాడు. ఆ వాక్యం ప్రకటించడానికి దేవుడు నిన్నును నన్నును ఎన్నుకున్నాడు. ఆమేన్. యెషయా ప్రవచనం చదువుతున్నాడు. ఎవరు? నపుంసకుడు. నిజమేనండి. యెషయా ప్రవచనంలో రాయబడిన మాటలు నెరవేర్చడానికి క్రీస్తు వచ్చాడన్న సంగతి ఎవరికి తెలీదు? నపుంసకుడు తెలియదు. ఈరోజు బలిష్ఠుడైన దూత నీ కొరకు వచ్చాడన్న సంగతి కొంతమందికి వ్యక్తులకి తెలీదు. అందుకొరకే దేవుడు ఎన్నికలు ఉన్న వారి కొరకు మనల్ని పంపుచున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రోమీయులు రాసిన పత్రిక 10:15 తొందరగా. రోమీయులు రాసిన పత్రిక 10:15 ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిని సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమయమై ఉన్నవే. నీ పాదములు సుందరంగా ఉండాలంటే నువ్వు సువార్త ప్రకటించాలి. ఎందుకంటే సుందరమైన పాదములు పరలోక రాజ్యంలో ఉన్న రోడ్లను తొక్కాలంటే, ఆ పరలోక రాజ్యంలో ఉన్న బంగారు రోడ్లను తొక్కాలంటే నీ పాదాలు కూడా బంగారమై ఉండాలి. నీ పాదాలు బంగారంలో ఉండాలంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. దేవుడు చెప్పిన లేఖనం కదా అది, నేను చెప్పిన మాట కాదు కదా. ప్రకటించువాడు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించెదరు? ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. హల్లెలూయా. కాబట్టి నపుంసకుడి దగ్గరికి సుందరమైన పాదములు కలిగిన పిలుపు వెళ్ళిపోయాడు. అయ్యా, నువ్వు చదువుతున్న లేఖనం ఏంటో తెలుసా? ఆ లేఖనం నెరవేర్చడానికి యేసు వచ్చాడు. అతను కలువరి శిలువలో మరణించాడు, అతను మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఆ లేఖన భావమంతా ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు ఏమంటున్నాడు నపుంసకుడు? ఏమంటున్నాడండి? అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గురించి ఎలాగో చెప్పుచున్నాడు? తన్ను గుచ్చియా వేరొకను గుచ్చియా? దయచేసి నాకు తెలుపు అని పిలుపుని అడిగాడు. అందుకు పిలుపు ఏమన్నాడు? నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. మరి నువ్వు కూడా ఏం చేయాలి? లేఖనాన్ని అనుసరించి బలిష్ఠుడైన దూత గురించిన సువార్తను ప్రకటించాలి. నిజమేనండి. యెషయా ప్రవచించిన లేఖన ప్రకారంగా ఆయన మలాకీని మత్తయికి మధ్యలో 400 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు, వాక్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. అయిపోయింది, డ్యూటీ అయింది. ఇప్పుడు మరలా వస్తానన్నాడు. వస్తానన్నాడా? ఆయన నేను మేఘము ధరించుకుని వస్తానని చెప్పాడు. మరి వస్తానన్న దేవుడు వచ్చాడా లేదా? ఇది రెండో రాకడ కాదు, కానీ వస్తానన్న ప్రవచనం ఉంది. ఆయన ప్రజలను దర్శించడానికి వస్తానన్నాడు. మరి వచ్చిన లేఖన ప్రకారంగా ఇప్పుడు ప్రజలకు మనం ఏం చెప్పాలి? లేఖనాలను అనుసరించి ప్రకటన 10:1 ప్రకారం, ప్రకటన 1:18 ప్రకారం, అవునా? అందులో కూడా ఉంది కదా, ఆయన మేఘము ధరించుకుని వస్తానని చెప్పాడు కదా. ప్రకటన 1లో కూడా చెప్పాడు ఆయన. అవునా? ఆయన మేఘారూఢుడై వచ్చును.
వచ్చాడు. వచ్చిన సంగతిని ప్రజలు గ్రహించట్లేదు. కాబట్టి ఎన్నికలో ఉన్న వారిని గ్రహింపించుటకు దేవుడు నన్ను సువార్త కొరకు ఎన్నుకున్నాడు. అంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎప్పుడైతే యేసును గురించి సువార్త ప్రకటించాడో, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, ఏమన్నాడు? ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలపమని ఆజ్ఞాపించును. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. హల్లెలూయా. దిగరా? అంతటా పిలుపు అతనికి బాప్తిస్ము ఇచ్చెను. మరి పిలుపు ఏ నామంలో బాప్తిస్ము ఇచ్చాడు? 14వ వచనం చూడండి, 8వ అధ్యాయం 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములో అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలన వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్ము మాత్రము పొందియుండిరి. హల్లెలూయా. ఎవరు ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తు నామమును గురించి అనంటే, మీరు 12వ వచనం, అయితే పిలుపు దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామము గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్ము పొందిరి. పొందారా? చెప్పాలి. ఎలా పొందారు? ప్రభువైన యేసుక్రీస్తు నామములోనేనా? మరి ఈరోజు మనం ఎలా పొందుకోవాలి? రాయబడింది అది లేఖనం అండి. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పొందుకుంటాను, నువ్వు అలా పొందుకుంటా ఇలా పొందుకుంటానంటే పరిశుద్ధాత్మ రాదండి. పరిశుద్ధాత్మ తాకిడితో ఉంటారు, పరిశుద్ధాత్మ నింపబడి ఉండరు. తాకిడి వేరు, నింపుదల వేరు. ఒక మాట చెప్తాను, మీరు బాధపడినంటే సోదరులారా, ఇక్కడ నేను ఒక అగ్నిస్తంభం బొమ్మ అంటించి సరే మంట కాసుకుండమ్మా అని అంటే కాసుకుంటారా? ఇక్కడ బొమ్మ తగిలించి నేను, ఏం బొమ్మ? అగ్నిస్తంభం బొమ్మ వేసి ఈ బొమ్మను చూసి మీరు ఏం చేయాలి? మంట కాసుకోండి, చలి కాసుకోండి అంటే కుదురుతుందా? కుదురుతుందండి. చెప్పండి అమ్మా. ఆ మంట ఎక్కడ ఉండాలి? రియాలిటీలో ఉండాలండి, మనలో ఉండాలండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్ము పొందుతాం. బైబిల్ అదే చెప్తుందండి. హల్లెలూయా. కాబట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము లోనికి బాప్తిస్ము అని శిష్యులకు చెప్పాడు. శిష్యులు దాన్ని ఏం చేశారు? పాటించారు. పాటించకపోతే శిష్యుల పేర్లు ఎందుకు పరలోక రాజ్యంలో ఆ పట్టణాలకు పెడతాడు? పరలోక రాజ్యంలో 12 పునాదుల పేర్లు ఏంటి? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు. నిజమేనా? నిజమే కదండి. అయ్యే కదా అపోస్తుల పేర్లు. అపోస్తులు లేని పౌలు పేరు ఉంటుంది. ఏమండి? అంతే కదా. దేవుని స్తోత్రం. మరి వాళ్ళు ఇచ్చిందే ఈ యొక్క పెద్దలు కూడా ఇచ్చారు. ఇచ్చారా? పెద్దలు ఇచ్చిందే ఇప్పుడు మనం కూడా ఇస్తున్నాం. మరి ఎవరు ఇవ్వలేంది ఇచ్చుకుని మనం ఏం చేస్తున్నాం? నేను కూడా పరిశుద్ధాత్మ పొందేసుకున్నాను అంటున్నారు. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏంటంటే గట్టిగా కేకలేసేసి భాషలు మాట్లాడేసి కిందడిపోయి దొల్లేసి ఇంకేమీ లేదు అనుకోవడం కాదండి. భాషలు మాట్లాడతారు. భాష అంటే ఏంటి? భాష అంటే ఏంటి? భాష అనగా దేవుని స్వరం. అది అయితే అది ఏ భాష అనంటే, ఇక్కడ ఏ తమిళోడో వచ్చాడు అనుకోండి, తెలుగు అర్థం కాదుగా. అప్పుడు దేవుడు కృప ఉండి ఇక్కడ ఏదైనా సహోదరుని పరిశుద్ధాత్మతో నింపి ఇదిగో ఆ సహోదరుడికి పలానా మాట చెప్పు అని అనగానే ఆ వ్యక్తి ఆ తమిళ్లో మాట్లాడాడు అనుకో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ మాటను అర్థం చేసుకుంటాడు. అది భాష అవుతుంది. ఆ భాష అతనికి రాదు, కానీ దేవుడు అతనిలో ఉండి మాట్లాడతాడు. అప్పుడు ఇతడు అనుకుంటాడు, ఇతడు తెలుగోడే ఇండి తమిళ మాట్లాడుతున్నాడు అని అంటాడు. తర్వాత తనను అడిగితే ఏమంటాడు? సహోదరుడా, ఆ భాష ఏంటో నాకు తెలియదు, కానీ అది దేవుడు ఇచ్చిన భాష అని చెప్తాడు. అది భాష అంటే. భాషలు మాట్లాడడం తప్పు కాదు, కానీ దాని అర్థం చెప్పాలి. అలాంటి వారు అర్థం చేసుకున్న వారు ఉంటేనే భాషలు మాట్లాడమని చెప్పాడు, లేదా మౌనంగా ఉండు అన్నాడు. నిజమేనా సహోదరులు? ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఈరోజు దేవుని సువార్త ప్రకటించాలంటే మనకేం కావాలి? మొదట మనం ఎక్కడ పునాది వేయబడ్డాం? మన పునాది ఏంటి? రెండోది ఏంటి అమ్మా? సమస్తము దేవుని కొరకు విడిచిపెట్టాలి. 3 వినాలి, తినాలి. తిన్న తర్వాత నువ్వు ఇతరులకు ఏం చేయగలుగుతావు? అప్పుడు నపుంసకుడు పిలుపు తిన్నాడు కాబట్టి నపుంసకుడు సువార్తను ప్రకటించాడు. ఆ నపుంసకుడు బాప్తిస్మ ఇచ్చాడా లేదా?
ఇప్పుడు వాళ్ళిద్దరు బాప్తిజం పొందిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా కలుసుకున్నారా? మళ్ళీ ఎప్పుడు కలుసుకోలేదంట. మరి ఎక్కడ కలుసుకున్నారు వాళ్ళు? ఎక్కడ కలుసుకోలేదు. కలుసుకుపోయే స్థలం ఉంది, అదే పరలోక రాజ్యం. కానీ ఇక్కడ ఏమంటారంటే, నేను నీకు బాప్తిసం ఇచ్చాను, నువ్వు ఇక్కడ కూర్చోవాలి. బైబిల్ అట్లా చెప్పట్లేదు. వారు ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఉన్న ఆ వాక్యపు సంఘంలోకి వెళ్ళాల్సిందే. హల్లెలూయా, అదే వాక్యం. కాబట్టి సహోదరులారా గమనించండి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు వినాలి, తినాలి. తింటే నువ్వు కుదురుగా ఉండలేవు. నువ్వేం చేస్తావు? పరిగెడతావు, వాక్యం కొరకు పరిగెడతావు, దేవుని కొరకు పరిగెడతావు, ఇతరులకే ప్రకటిస్తావు. ఆ మంట కలిగి నువ్వు జీవిస్తావు. అప్పుడు నీ పాదములు ఎంతో సుందరంగా ఉంటాయి. ఆ సుందరమైన పాదములు పరలోక పట్టణంలో రోడ్లను తొక్కుతాయి. పరలోక రాజ్యంలో రోడ్లు ఉంటాయా? పెద్ద సిటీ ఉంటున్నప్పుడు రోడ్లు ఉండవండి. వీధులు ఉన్నాయి కదండి, బంగారు వీధులు. నిజమేనా? ఆ వీధిలో తిరగాలంటే నువ్వేం చేయాలి? అమ్మా చెప్పండి, ఏం చేయాలి? మీరే తినేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మళ్ళీ ఎవరికి పెట్టట్లేదు. అబ్బాబ్బా కుదరదు. నువ్వు డ్యూటీ తీసుకో, నువ్వు ఇతరులకు సువార్త ప్రకటించు. ఏది సత్యమో, ఈ రోజున క్రీస్తు ఏ విధంగా వచ్చాడో, ఏ విధంగా బలిష్ఠ దూతగా వస్తానని చెప్పాడు, వచ్చాడో వచ్చి చూడు అని నువ్వేం చేయాలి? ఇతరులకే చెప్పాలి. చెప్పినప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. మరి ఎంతమంది సువార్త ప్రకటించడానికి సిద్ధపడతారు? దేవుడు ఈ మాటలు మీ వినికుల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి సాయంకాలం అందరూ కూడా మనం కలుసుకుందాం. సాయంకాలంలో మరొక్క లేఖను మనం నేర్చుకుందాం. వాక్యం వినాలి, తినాలి. అక్కడ వాక్యం వినాలి, తర్వాత విషయం చెప్తాను. మరి కాబట్టి దేవుడు ఈ మాటలు మీ హృదయంలో వినికుల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయం బ్రదర్కి అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మరి దేవుడు తన యొక్క మహాకృపను బట్టి కొన్ని విషయాలు మనతో మాట్లాడారండి. మరి నిజమే, ఆయన యొక్క వాక్యమును గ్రహించాలంటే నీకు నాకు ఒక మార్గదర్శి ఉండాలి అండి. ఆ నతానియేలు నిజంగా తను అంటున్నాడు ఆంద్రేతో, నజరేతు మంచిది ఏదైనా రాగలదండి. నజరేతు ఒక దొంగల పట్టణము, ఒక వ్యభిచారతరమైన పట్టణము, దోపిడీ పట్టణము, మరి యొక్క అబద్ధాలతో కూడిన పట్టణం అండి. ఆ పట్టణం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడండి. చూడండి, నిజంగా నజరేతు ఎవరో కాదు, మనమే. మనలో దోపిడీతనాలు ఉన్నాయి, మనలో దొంగతనాలు ఉన్నాయి, మనలో వ్యభిచారపు ఆలోచనలు ఉన్నాయి, మనలో ఎన్నో ఆ యొక్క లోక కార్యాలకైన తలంపులు మనలో ఉన్నాయండి. మనలో ఉన్నాయి. కానీ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, మనము దేవుని కలిగి ఉన్నాము కాబట్టి, నిజంగా ఎవరైనా సరే నీ గురించి చెప్పాలి. ఈయన ఒకప్పుడు ఇది, ఒకప్పుడు ఇదని. అంతేగాని నీ గురించి నా గురించి తప్పుడు సాక్ష్యం ఉండకూడదండి. ఆ యొక్క నసంపుకుడు యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినముల్లో మించు ఆయన 45 సంవత్సరాల తరువాత ఆ నసంపుకుడు ఆ లేఖనాలు చదువుతున్నాడండి. యేసుక్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం రాయబడిన లేఖనాలు తాను చదువుతున్నాడు. నిజమే, ఈరోజు మన ముందున్న పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నాము. ఈ గ్రంథములో నీ స్థానము నా స్థానము తెలియాలంటే మనకు ఒక మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి పరిశుద్ధాత్మయ్యన్నది. ఆ మార్గదర్శి మనకు వచ్చినప్పుడు, మనము మన స్థానములో ఉన్నప్పుడు దేవుని కొరకు నీవు నేను జీవించగలను. దేవుని కొరకు తపన కలిగి ఉంటాము, దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటాము, దేవుని కొరకు సమర్పణ కలిగి ఉంటాము, దేవుని కొరకు యథార్థత కలిగి ఉంటాము, దేవుని కొరకు నమ్మకముగా ఉంటామండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సువార్త విషయంలో మనం సిగ్గుపడకూడదండి. ఒకవేళ మనం సిగ్గుపడితే మన కొరకు ఆయన సిగ్గుపడతాడు. మనం ఒకవేళ భయపడితే, ఒకవేళ మనము మన దోషములు కప్పుకుంటే, ఒప్పుకోకుండా కప్పుకుంటే దేవుడికి నువ్వు దూరం ఉన్నట్లేండి. ఏదైనా ప్రతి దోషము ఆయన నామములో ఒప్పుకొని విడిచిపెట్టుకొని, ప్రభువా నన్ను బలపరచమని ఆ గొప్ప దేవుని ప్రాధేయపడదామండి. ఆ గొప్ప దేవుని ప్రాధేయపడదాము. లేచి అందరూ కూడా ఆరాధన పాట పాడుకుందాం. మన మధ్య సహోదరుడు మరి వచ్చి పాట పాడతారు.
హల్లెలూయా. గాఢాంధకారములైన కన్నీటిలో ఎలైనా కష్టాల తీరములైన కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటిలో ఎలైనా కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుతున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి ఊసు చెప్పినాడు, బాస చేసినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుతున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. ముదిమిలో బలముడిగి నిలువలేక తూలిపోగా ముదిమిలో బలముడిగి నిలువలేక తూలిపోగా చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రేమ చూపినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా,
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా. ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. నడిపించుతున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటిలో ఎలైనా, కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుతున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా.